తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం మంటలైతే చెలరేగాయి. ఎందుకంటే ఉదయం ఏదైతే సభలో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను పూర్తిగా మేము సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని మాత్రం అటు బీజేపీ పూర్తిగా స్వాగతించినప్పటికీ కూడా బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు కూడా కొంతవరకైతే ఇటు రేవంత్ రెడ్డిని కొంత దూషించినట్టు మాట్లాడి తెలుస్తుంది. ఎందుకంటే మొత్తంగా చూస్తే మాత్రం ఎప్పుడైతే తను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై తీసుకున్నటువంటి ఏదైతే ధనం ఉందో మరి దాన్ని పూర్తిగా మేము కక్కిస్తాము అని చెప్పేసి 6 నెలల క్రితము ఎందుకు చెప్పారు? ఎందుకంటే తను అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల లోప మేము అటు కాళేశ్వరం విచారణపై కూడా కేసీఆర్ను జైల్లో పెట్టడం ఖాయమని చెప్పేసి ధీమా వ్యక్తం చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి మరి 22 నెలలు ఎందుకు జాప్యం చేయాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా పూర్తిగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఈ తెలంగాణ ప్రభుత్వం అనేది నిర్వీర్యం అయిపోయింది, నీరు గారుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి చేతగాక ఇక్కడ సిబిఐకి అప్పగించిందని చెప్పేసి కూడా అటు ఎంపీ అయినటువంటి ఈటెల రాజేందర్ కూడా కొంత మండిపడ్డారు. అదేవిధంగా ఈ విషయాలపైన కూడా రాజ్యసభ సభ్యుడు అదేవిధంగా లక్ష్మణ్ కూడా కొంత వెటకారంగా కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే చేతగాని ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం అని చెప్పేసి కూడా మరొక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక పూర్తిగా చూస్తే మాత్రం సిబిఐకి అప్పగించడానికి అటు బీఆర్ఎస్ నేతలు అయినటువంటి కీలక నేతలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు 2 రోజులుగా కూడా నిరసనలు, ర్యాలీలు పెద్ద ఎత్తున చేయబోతున్నట్లు కూడా ఒక సమాచారం అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి మంచి చేసినటువంటి వారిపై కేసుల, విచారణలా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం సిబిఐకి అప్పగించడాన్ని మేము పూర్తిగా స్వాగతించినప్పటికీ కూడా ఏదైతే పూర్తి ఆధారాలను కూడా అందులో ఎలాంటి జాప్యం జరగకూడదు. ఎందుకంటే దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఎందుకు ఇంత ఆలస్యం చేశారు అనే విషయాలను కూడా మరొకసారి సమాలోచన చేయాలని చెప్పేసి కూడా అటు బీజేపీ నేతలు అంటున్నారు. ఎందుకంటే లోపాయికారు ఒప్పందం కుదుర్చుకుంది కాబట్టే ఇంత సమయం తీసుకుంది అని చెప్పేసి ఒక ఆరోపణ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ అనేది బీజేపీకి జేబు సంస్థ అన్నటువంటి రాహుల్ గాంధీ మరి ఎందుకు కొంత అవగాహన రాహిత్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు? అవగాహన రాహిత్యంతో ఈ విధంగా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సిబిఐకి కాళేశ్వరం విచారణ కేసును అప్పగించడాన్ని ఏ విధంగా చూస్తారు అని చెప్పేసి కూడా మరొకసారి మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నీరు గార్చిపోయింది. ఇక ప్రభుత్వం వల్ల ఏవి పథకాలు కావచ్చు అదేవిధంగా కేసులు కావచ్చు పూర్తి స్థాయిలో విచారించబడవు కాబట్టే సిబిఐకి అప్పగించారు. ఇప్పటికైనా ఈ సిబిఐకి అప్పగించడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము. ఎందుకంటే కొన్ని విషయాలు పూర్తి ఆధారాలు చూపించకపోతే మరి అదే కోణంలో కూడా రేవంత్ రెడ్డిని కూడా విచారణ చేయాల్సి వస్తుంది. ఎలాంటి చర్యలకైనా తను సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మరొకసారి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అంటే ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు చాలా మంది కూడా పెద్ద ఎత్తున ఒక ప్రభంజనం అయితే సృష్టించబోతున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం 2 రోజులుగా జరిగినటువంటి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు మాత్రం కొంతవరకు ఏదైతే కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా కూడా ఈ సమావేశాలు ఉన్నాయంటున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు పూర్తిగా స్వాగతించినప్పటికీ కూడా 22 నెలలుగా జరిగినటువంటి వ్యవహారాలు, ఎందుకంటే అటు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా కొంత అవగాహన ఉంది కాబట్టి, ఎందుకంటే అవగాహనతోటే ఒప్పందం చేసుకున్నారు కాబట్టి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం జరిగింది. మరి ఈ విషయాలపైన కూడా మరొకసారి సమాలోచన చేయాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరి నిజంగా ఇప్పుడు వచ్చేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ని పూర్తి స్థాయిలో విచారిస్తారా? ఎందుకంటే ఏ శిక్షకైనా మేము సిద్ధమని చెప్పేసి గతంలో అన్నప్పటికీ కూడా మరి ఈ విషయంలో ఈ రోజు పూర్తి స్థాయిలో ఎందుకంటే శాసనసభలో మొత్తంగా ఏకగ్రీవంగా సిబిఐకి అప్పగించడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా శాసన మండలిలో పెద్ద ఎత్తున ఉద్రిక్తత అయితే జరిగింది. మరి ఈ ఉద్రిక్తతలు అనేది కేవలం సభకు మాత్రమే పరిమితం అవుతాయా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక ప్రభంజనం అయితే సృష్టిస్తాయనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.